ఓం శాంతి. ఈరోజు మురళి 17/11/2021. मीठे बच्चे, तुम्हें साइलेंस में रहकर एक बाप को याद करना है. इसमें घंटे आदि बजाने की दरकार नहीं है. మధురమైన పిల్లలారా, మీరు సైలెన్స్లో ఉంటూ ఒక బాబాను జ్ఞాపకం చేయాలి. దీనిలో గంటలు మోగించే అవసరం లేదు. प्रश्न, किस बात में बाप समान बनो तो सब काम सिद्ध हो जाएंगे. ఏ విషయంలో బాబా సమానముగా తారైనట్లయితే అన్ని పనులు మీవి సిద్ధిస్తాయి. उत्तर, जैसे बाप प्यार का सागर है वैसे बहुत बहुत प्यारे बनो. ఏ విధంగా బాబా ప్రేమ సాగరుడో అలా చాలా చాలా ప్రేమగా తయారవ్వండి. क्रोध से काम बिगड़ता है, बनता नहीं. క్రోధంతో పని చెడిపోతుంది, తయారవదు. इसलिए आंख दिखाना, जोर से बोलना, गरम होना इसकी दरकार नहीं है. అందువలన కళ్ళెర్రగించడం, గట్టిగా మాట్లాడడం, వేడెక్కిపోవడం ఇది అవసరం లేదు. शांत रहना बहुत बहुत अच्छा है. శాంతిగా ఉండడం చాలా చాలా మంచిది. प्यार से बहुत काम सिद्ध हो सकते. ప్రేమ ద్వారా చాలా పనులు సిద్ధిస్తాయి. गीत, तुम ही हो माता पिता, तुम ही हो. నీవే తల్లివి తండ్రివి నీవే అని పాట. ओम शांति. ये महिमा है एक की, परंतु भक्ति मार्ग में सिर्फ एक की महिमा गाने से भक्ति का शोर नहीं होता. इसलिए भक्ति में बहुतों की महिमा गाते हैं. ఈ మహిమ ఒక బాబాకి వర్తించేటటువంటిదే, కానీ భక్తి మార్గంలో ఒకరి మహిమ పాడడంలో షో ఉండదు. అందువలన చాలామంది మహిమ పాడుతూ ఉంటారు అక్కడ. वहाँ आवाज़ भी बहुत होता है. घंटा, घड़ियाल, गीत, भजन, रोना पीटना कितना भक्ति मार्ग में चलता है. किस्म किस्म के आवाज़, मंत्र, जंत्र, स्तुति आदि होती है. और ज्ञान मार्ग में है साइलेंस, सिर्फ इशारा दिया जाता है, आवाज़ कुछ नहीं. భక్తి మార్గంలో ధ్వని కూడా చాలా ఉంటుంది. గంటలు మోగించడం, పాటలు, భజన, ఏడవడము, గగ్గోలు పెట్టడము, అరవడము, రకరకాల ధ్వని, మంత్రాలు, తంత్రాలు, స్తుతి, ఇవన్నీ. జ్ఞాన మార్గంలో సైలెన్స్, కేవలం ఒక సోజ్ఞ ఇస్తారు బాబా, అంతే. ధ్వని యొక్క విషయం లేదు. ఇలా సోజ్ఞ ఇస్తే అయిపోయింది పని జ్ఞాన మార్గంలోని. भक्ति में कितनी धूमधाम है. सबसे जास्ती घंटे बजते शिव के मंदिर में. जहाँ तहाँ देखो घंटे घंटे हैं. किसको नींद से जगाने के लिए कोई घंटे बजाए जाते हैं. शिव बाबा ने आकर मनुष्यों को कुंभकर्ण के अज्ञान नींद से जगाए, परंतु घंटे नहीं बजाते. బాబా చెప్తున్నారు, భక్తులు ఎంత ఆర్భాటం ఉంటుంది. ఎక్కువ గంటలు మోగే ధ్వని శివ మందిరాలలో ఉంటుంది అని చెప్తున్నారు బాబా. భక్తిలో ఎక్కడంటే అక్కడ చూడండి గంటలే గంటలు మోగుతూ ఉంటాయి. ఎవరినైనా నిద్ర నుండి లేపటానికి గంటలు మోగిస్తారు. శివ బాబా మానవాత్మలందరినీ కుంభకర్ణ జ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పారు. కానీ గంటనే మోగించలేదు కదా.
కేవలం 2 మాటలతో బాబా మేల్కొల్పుతున్నారు. 2 మాటలు చెప్పడంతో. बुद्धिमान जो होते हैं वो तो अक्षर में ही समझ जाते हैं। बाप कहते बच्चे मुझे याद करो, तुमने ही मुझे बुलाया है पतित पावन आओ, अब मैं आया हूँ तुमको राह बताता हूँ। क्या अब तक तुमको पतित बनकर इस दुनिया में ही रहना है, तुमको पावन दुनिया में रहना चाहते हो ना तुम तो? బాబా చెప్తున్నారు తెలివైన వారైతే 2 మాటలతోనే అర్థమైపోతుంది. గంటలు బాజా పెట్టి లేపక్కర్లేదు కదా, 2 మాటలతోనే అర్థం చేసేసుకుంటారు తెలివైన వారైతే అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు పిల్లలారా నన్నే జ్ఞాపకం చేసుకోండి, మీరే పిలిచారు కదా పతిత పావన రండి అని, నేను వచ్చి మీకు మార్గం చూపిస్తున్నాను. నడుస్తారా? పతిత ప్రపంచంలోనే ఇంకా ఉండాలనుకుంటున్నారా? లేదు కదా. పావన ప్రపంచంలో వెళ్ళాలనే ఆశతో ఉన్నారు కదా మీరు. पावन दुनिया स्वर्ग को कहा जाता है। कहते ये पतित पावन, तो समझना चाहिए कि पतित पावन क्या आकर करेगा, जरूर नरक से स्वर्ग में ले जाएगा। पतित पावन అని పిలుస్తున్నారు కదా. పావన ప్రపంచం అంటే స్వర్గం అంటే పతిత పావనుడు వచ్చి ఏం చేస్తారు, తప్పకుండా నరకం నుండి స్వర్గంలోకి తీసుకుని వెళ్తారు అని అర్థమవుతుంది. పావనం కావడం అంటే స్వర్గంలోకి వెళ్ళడం. బినా సమझे ऐसे बुलाते रहते, తాళియా బజాతే रहते, కానీ దీని అర్థం తెలియకుండానే అలానే భజన చేసి చప్పట్లు కొట్టి పిలుస్తూ ఉంటారు. परंतु ये नहीं जानते कि बाप आएगा तो क्या आकर करेगा। वास्तव में ये यूनिवर्सिटी भी है मनुष्य से देवता बनने की। మనం పిలుస్తున్నాం కదా, అతడు వస్తే ఇక్కడ వచ్చి ఏం చేస్తాడు అనేది ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. వాస్తవానికి ఇది యూనివర్సిటీ కూడా మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే యూనివర్సిటీ. అందుకే సిక్క గ్రంథాల్లో కూడా రాశారు మనుషుల్ని దేవతలుగా తయారు చేశారు అని. इसमें शास्त्र आदि कुछ भी पढ़ना नहीं है। भक्ति मार्ग में बहुत शास्त्र आदि पढ़ते, ढेर लेक्चर आदि होते. ఇక్కడ శాస్త్రాలు కూడా చదవక్కర్లేదు కష్టపడి. మీరు భక్తులు అయితే శాస్త్రాల మీద ఎన్ని లెక్చర్స్ ఇస్తూ ఉంటారు. మాస్ మాస్ మండప్ బనాకర్ బయట ఆవాజ్ కడితే, నెల నెల కూడా కొంతమంది మండపం తయారు చేస్తే అక్కడ అందరూ సంఘటన కూర్చొని శాస్త్రాలు చదివి గురువుల్ని పిలుచుకొని శాస్త్రాలు కథలు వింటూ ఉంటారు, ధ్వని చేస్తూ ఉంటారు, భజన అది. यहाँ कितना शांति में बाप बैठ समझाते, देखो तुमको बाबा आकर पावन बनाए, पावन दुनिया का मालिक बनाते, पढ़ाई भी कितनी सहज है. ఇక్కడ బాబా ఎంత శాంతిగా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. పావనంగా తయారు చేసి పావన ప్రపంచానికి మాలికులుగా తయారు చేసేస్తున్నారు. చదువు కూడా అంత ఈజీగా ఉండే చదువు చదివిస్తున్నారు బాబా. तुम पहले पहले पावन थे, गोल्डन एज में थे, फिर 84 जन्म लेते लेते ఐరన్ ఏజ్ में తమో ప్రధాన్ బన్ గయే హో. పావనంగా ఉండే మీరే 84 జన్మలు తీసుకొని గోల్డెన్ ఏజ్ నుండి ఎక్కడికి వచ్చేసారు, ఐరన్ ఏజ్లో తమో ప్రధానంగా తయారైపోయారు. అబ్ తుమ్కో సతో ప్రధాన్ బన్నా హై, ఇస్లియే ముझे యాద్ కరో. మళ్ళీ సతో ప్రధానంగా తయారవ్వాలి మీరు, కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోండి అని శివ బాబా చెప్తున్నారు. సో भी अजपा, जैसे कन्या की जब शादी होती है तो क्या जाप करती है, याद में रहती. तुम भी सब पत्नियाँ हो, यीशु बाबा पतियों का पति है, तुम्हारी सगाई हुई है परमात्मा के साथ. सगाई जब हो गई तो बस याद बुद्धि में बैठ गई, कातरी हो गई कि हमने सगाई कर ली. फिर एक दो को याद करते रहते. तुमको भी बाप कहते, निश्चय बुद्धि हो गए कि हम एक बाप के बच्चे आपस में भाई भाई हैं. బాబా చెప్తున్నారు మీరు నన్నే జ్ఞాపకం చేసుకోవాలి, అది కూడా అజప అనే మాదిరిగా, అంటే నిరంతరం ఉండేలాగా నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. కన్యకు వివాహం అయ్యేటప్పుడు పతిని జపిస్తుందా ఏంటి, జపిస్తుందా పేరు తీసుకొని ఒకరినొకరు జ్ఞాపకం చేసుకుంటారు. మీరు కూడా శివబాబా పతులకు పతి అయితే అతనికి పత్నిలు మీరు. మీ యొక్క సంబంధం పరమాత్మ శివబాబాతో నిశ్చితమైపోయింది.
ఎప్పుడైతే సంబంధం నిశ్చితమైపోయిందో మీ జ్ఞాపకాలలో ఎవరు కూర్చుండిపోయారు? శివ్ బాబా పతి. అంటే ఆ విలువ, వారి యొక్క మహత్వం మన బుద్ధిలో కూర్చుండిపోతుంది సంబంధం నిశ్చితమయ్యాక. ఒకరినొకరు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఇంకా అలాగే మీకు నిశ్చయం ఏర్పడింది కదా, ఒక బాబాకి పిల్లలు అయిపోయాం, అందరము సోదరులము, అతడు ఒక్కడే మాకు అందరికీ తండ్రి. ఇంకా బుద్ధి అటువైపు వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు బాబా. భాయిयों को वर्षा मिलता है एक बाप से, इसलिए బాప్ కో పుకారతే. సోదరులందరికీ వారసత్వం ఒక బాబా నుండి దొరుకుతుంది, అందుకే బాబాను పిలుస్తూ ఉంటారు. భले मनुष्य तन में आकर भाई बहन बन जाते, परंतु पुकारती आत्मा है ना, भाई भाई पुकारते है पतित पावन बाबा आओ. మానవ తనువులో వచ్చాక సోదరి సోదరులు అని సంబంధం అయిపోతుంది. అయినా కూడా మనము బయటకు స్త్రీ పురుష ఇలా తేడా ఉన్న శరీరాలు, ఆత్మ అయితే అందరిది పురుష కదా, ఆత్మే కదా బాబాని పిలుస్తుంది. అంటే సోదరులు మనందరం పిలుస్తున్నాం, ఓ పతిత పావన బాబా రండి అని. बाबा कहती मुझे याद करो तो तमो प्रधान से सतो प्रधान बन जाएंगे. पावन को सतो प्रधान, पतित को तमो प्रधान कहा जाता है. ये बातें बाबा संगम पर ही समझाते. ये है గీతా పాఠశాల. శివబాబా చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు మీరు. సతో ప్రధానం అంటే పావనం, తమో ప్రధానం అంటే పతితులు. ఈ విషయాలు బాబా సంగమ యుగంలోనే మనకు వివరించి చెప్తున్నారు. ఇది గీతా పాఠశాల. ఇస్ పాఠశాల మే బాప్ ఆకర్ రాజయోగ్ సిఖలాతే, నరసే నారాయణ బనాతే. ఈ పాఠశాలలో శివబాబా వచ్చి మనకు రాజయోగం నేర్పిస్తున్నారు, నరు నుండి నారాయణుడిగా తయారు చేస్తున్నారు. వహా టీచర్తో సామనే బయట పడాతి దిక్కయి పడతాయి. ఏ గుప్త. లౌకికంలో టీచర్ చదివిస్తారు, కూర్చొని కనిపిస్తారు అక్కడ ఆ స్కూల్లో, కానీ ఇక్కడ టీచర్ గుప్తంగా ఉన్నారు. तो इस टीचर को भी बुद्धि योग से समझना पड़ता है. బుద్ధి యోగం ద్వారా అర్థం చేసుకోవటమే. ఇక్కడ ఎవరు మనకి చదివిస్తున్నారని కనిపించరు కదా బాబా. वो निराकार पतित पावन बाप है, वही स्मृति दिलाते कि कल पहले भी मैंने तुमको राजयोग सिखाया था. तब कहा जाता है मन मना भाव पवित्र बनो तो ये लक्ष्मी नारायण बन जाएंगे. నిరాకారుడు పతిత పావనుడు బాబా, అతడే మనకి ఇక్కడ స్మృతి కలిగిస్తున్నారు. కల్పపూర్వం కూడా నేను ఇదే మాదిరిగా రాజయోగం నేర్పించాను కదా మీకు. టీచర్ చదువుకునేటప్పుడు కూడా టీచర్ జ్ఞాపకం వస్తే అది కూడా యోగం అయిపోతుంది అనమాట, ఎవరు వినిపిస్తున్నారు అనేది మన బుద్ధిలో ఉన్నట్లయితే. బాబా చెప్తున్నారు అదే మన్ మనా భవ, నన్నే జ్ఞాపకం చేసుకోండి. ఏదో ఒక సంబంధం, టీచర్ అనో తండ్రి అనో పతి అనో. అలాగే పవిత్రంగా తయారవ్వండి. మన్మనాభవ, ఇంకొకటి పవిత్రంగా తయారవ్వండి, మీరు లక్ష్మీనారాయణ అయిపోతారు అని చెప్తున్నారు బాబా. ఇస్మే గంట గడియాల ఆది బజానేకి దర్కార్ హీ नहीं, బాప్ ఖుద్ ఆకర్ జగాతే హై. గంటలు మోగించే అవసరం లేదు కదా దీనిలోని. బాబా స్వయంగా వచ్చి మనల్ని మేలుకొల్పుతున్నారు. मन बना भाव का अर्थ है साइलेंस. अपने को आत्मा निश्चय करो बस, अब हमको अपने घर जाना है. मन मना భవ అంటేనే అర్థం మనసుని సైలెన్స్లో తీసుకెళ్ళండి. మిమ్మల్ని మీరు ఆత్మని నిశ్చయం చేసుకోండి. అంతర్ప్రపంచంలోకి వెళ్ళిపోవడం మన్మనాభావ అంటేనే సైలెన్స్లో. ఆత్మ నేను అని నిశ్చయం అయిపోవాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలనేది గుర్తొచ్చేయాలి. बाप को ही सब कहते हैं कि हमको दुख से छुड़ाए, मुक्त करो. सन्यासी लोग सिर्फ ब्रह्म को याद करते हैं. अब ब्रह्म तत्व तो है घर, वो घर को याद करेंगे, यहाँ बाप को याद करना है. బాబాని అందరూ పిలుస్తున్నారు, దుఃఖాల నుండి విడిపించండి, ముక్తి కలిగించండి అని. సన్యాసులైతే కేవలం బ్రహ్మతత్వాన్ని జ్ఞాపకం చేస్తారు. బ్రహ్మతత్వమే ఇల్లు వాళ్ళకైతే. బ్రహ్మతత్వం ఇల్లు, ఆ ఇంటిని జ్ఞాపకం చేస్తారు వాళ్ళు సన్యాసులు. అదే పరమాత్మ అనుకుంటారు. కానీ ఇక్కడ మీరేం చేయాలి? బ్రహ్మతత్వంలో వెళ్ళి కూర్చొని అక్కడ బాబాని జ్ఞాపకం చేయాలి, బిందువుని. सिर्फ घर को याद करेंगे तो जैसे सन्यासी हो जाएंगे. బ్రహ్మ తో భగవాన్ హేని. ఒకవేళ బాబాను చూడకుండా ఆ కాంతితో ఉన్న బ్రహ్మతత్వమే మీరు దానిలోనే సంతోషపడిపోయి తత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటే సన్యాసులు అయిపోయినట్టే మీరు కూడా. వాళ్ళు అదే చేస్తారు కదా. బ్రహ్మతత్వం ఏమి భగవంతుడు కాదు కదా అని చెప్తున్నారు బాబా. బాప్ బయట సమझाते मुझे याद करो तो तुम निर्वाण धाम में
చలే జాయేంగే ఫిర్ వహా సే ఆయేంగే స్వర్గ మే. శివ బాబా కూర్చొని చెప్తున్నారు, మీరు నన్ను జ్ఞాపకం చేస్తే నిర్వాణధామానికి వెళ్ళిపోతారు, అక్కడ నుండి మళ్ళీ స్వర్గంలోకి దిగి వస్తారు అని చెప్తున్నారు బాబా. యహా సే మే తుమ్ బచ్చోं को साथ ले जाऊंगा. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడైతే నేను మిమ్మల్ని తోడుగానే తీసుకుని వెళ్తాను అని చెప్తున్నారు బాబా. ఎలా వెళ్తారు? तुमको मालूम है टिड्डियों का झुंड कितना बड़ा होता है, सबकी यूनिटी होती है, पहले आगे वाला बैठा तो सब बैठ जाएंगे. मधुमक्खियाँ भी ऐसी होती है, रानी ने घर छोड़ा तो सब भागेंगी उनके पिछड़ी, वो जैसे उन्हों का साजन हुआ उनमें फिर सजनी ही राज्य करती हम जिन्स पर. బాబా చెప్తున్నారు, మీకు తెలుసా మిడతలు ఎగురుతాయి చూడండి, పల్లెటూరులో పొలాల్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. మిడతలు కూడా వాటి సీజన్లో అవి గుంపుగా ఎగురుతాయి అన్నమాట. ఒకటి ముందు ఉంటుంది, దాని వెనుక గుంపు, ఎంత పెద్ద గుంపు వెళ్తుందంట, ఒక వల్ల పన్నేసినట్టు ఆకాశంలో. వాటి యూనిటీ ఉంటుందన్నమాట. ముందున్న మిడత కింద కూర్చుంది అనుకోండి, పొలం మీద ఎక్కడైనా వచ్చి వాలింది అనుకోండి, దాని వెనుక ఈ గుంపు అంతా వచ్చి వాలిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే తేనెటీగలు కూడా వాటి సంఘటన, రాణి ఈగ గూడు వదిలేసి బయటకి ఎగిరిందంటే దాని వెనుక అన్ని ఈగల వచ్చేస్తాయి. ఆ మిడత మిగిలిన మిడతలకి ప్రియుడైనట్టు, అలాగే మధుమక్ఖీలు అంటే తేనెటీగల్లో కూడా రాణి ఈగ ప్రియురాళ్ళైనట్టు ప్రియురాళ్ళ రాజ్యమే ఉంటుంది తోటి వాళ్ళ పైన అని చెప్తున్నారు బాబా. తేనెటీగలది రాణి ఈగనే ఫాలో చేస్తాయని. शास्त्रों में भी है आत्माएं सब मच्छरों सदृश भागती अनगिनत ఆత్మాయే. శాస్త్రాల్లో కూడా దోమల గుంపులాగా ఆత్మలు ఎగిరి వెళ్ళిపోతాయనేది ఉంది. లెక్కలేనన్ని ఆత్మలు గుంపుగా వెళ్తాయి కదా. वो मक्खियाँ हर सीजन में अपनी रानी के पीछे भागती है, तुमको तो एक बार भागना है, अब सब आत्माओं को जाना है मूल वतन. तुम्हारा आवाज़ कुछ भी नहीं, इसलिए बाबा मिसाल देते, सरसों के दाने मिसल पीसते हैं. బాబా చెప్తున్నారు, అక్కడ ఈగలైతే ప్రతి సీజన్లో రాణి ఈగ వెనుక పరుగు తీసి వెళ్తాయి ఎగురుకొని. మీరైతే ఒకసారి, అవి సంవత్సరం ఎగురుతాయి, మీరైతే కల్పాన్లో ఒకసారి ఎగిరి వెళ్తారు. ఆత్మలందరూ మూలవతనానికి వెళ్ళిపోతారు. ధ్వని ఏమీ ఉండదు ఇందులో. ఆవాలు మాదిరిగా నలిగిపోతాయి శరీరాలు. ఆవాలు రోట్లో వేసి నలిపితే ఎంత ఈజీగా చిటక్ చిటక్ నలిగిపోతాయి కదా, అలా बाबा भी भिंडी सरसों के दाने में सल हैं. कसकस का दाना भी छोटा होता है, परमात्मा भी भिंडी, उनको देखा भी नहीं जाता दिव्य दृष्टि बिना, बिल्कुल छोटा स्टार मिसल है. బాబా కూడా ఒక బిందువు కదా, ఆవగింజల అని చెప్పుకోవచ్చు. ఆవగింజంత సైజ్ ఆత్మ కానీ బాబా కానీ. ఆవగింజ కంటే కూడా ఇంకా చిన్నది ఉంది, గసగసాలు చిన్న గింజ ఉంటుంది. పరమాత్మ కూడా చిన్న బిందు. అయితే గసగసాలైనా కనిపిస్తుంది కంటికి కదా ఆ గింజ చూడాలంటే, కానీ బాబా బిందు కనిపించదు దివ్య దృష్టి లేకుండా. చిన్న స్టార్లా మెరిసే నక్షత్రం. गीता में दिखाया अखंड ज्योति का साक्षात्कार हुआ, तो यहाँ भी जब अखंड ज्योति का साक्षात्कार हो तब समझेंगे साक्षात्कार हुआ. अगर बिंदी का हुआ तो समझेंगे ये परमात्मा तोड़े. गीता में तो लिखा हुआ है अर्जुन को बहुत तेजों में साक्षात्कार हुआ. भक्ति की बातें बुद्धि में बैठी हुई है. भक्ति मार्ग और ज्ञान मार्ग में रात दिन का फर्क है. గీతలో అర్జునునికి అఖండ జ్యోతి సాక్షాత్కారమైందని రాశారు. ఒకవేళ ఎవరైనా పరమాత్మ సాక్షాత్కారం కావాలని కోరుకుంటే వారికి బిందు రూపం చూపించారనుకోండి బాబా, ఇదేమైనా పరమాత్మ రూపమా, ఏదో బిందువు కనిపించింది అనుకుంటారు. ఎందుకంటే శాస్త్రాల్లో అఖండ జ్యోతి అని విన్నారు కదా, అదే రూపం చూడాలి అనుకుంటారు మనుషులు. భక్తి యొక్క విషయాలు బుద్ధిలో కూర్చుండిపోయి ఉన్నాయి కదా, అదే ఆలోచిస్తారు. భక్తికి జ్ఞానానికి చాలా తేడా ఉంది, రాత్రి పగలుకున్న తేడా.
तुम जानते हो हम 63 जन्म शरीर द्वारा कितना डांस करते, 63 जन्म कितना भक्ति मार्ग में हंगामा देखते। उसमें भी पहले जब सतो प्रधान भक्ति थी तो एक शिव बाबा की भक्ति करते थे, फिर ये गंगा स्नान आदि बाद में शुरू होते हैं। पहले अभी बिचारी भक्ति होती, फिर वृद्धि को पाते हैं। 63 జన్మలు శరీరం ద్వారా ఎంత డాన్స్ చేసాం మనము, ఎంత భక్తి చేసాము, భక్తి మార్గంలో ఎంత హంగామా ఉంటుంది. సతోప్రధాన భక్తి అవేభిచారి భక్తి ఉన్నప్పుడు ఒక్క శివబాబాకే భక్తి చేసేవారు. తర్వాత గంగా స్నానాలు అవి ఇవి ఎన్నెన్నో ప్రారంభించారు. అలా వృద్ధి అవుతూ వచ్చింది భక్తి. यहाँ तो एकदम साइलेंस लगी पड़ी है, बिगर कौड़ी तुम विश्व के मालिक बनते हो. ఇక్కడికి వచ్చేటప్పటికి జ్ఞానాన్ని పూర్తి సైలెన్స్గా కూర్చొని బాబాను అబ్జర్వ్ చేయండి. పరంధామంలో వెళ్ళి బాబా నుండి తీసుకోండి. గుడ్డి కవ్వ కూడా ఖర్చు లేకుండా విశ్వానికి మాలికులు అయిపోతున్నాడు. मम्मा बिना कौड़ी आई और विश्व महारानी बन गई. ये साधारण था, एकदम गरीब घर के बिना कौड़ी का अच्छा देखो क्या बनते. मम्मा फिर सर्विस बहुत करती थी, जाकर औरों को समझाती थी कि बाबा कहते मुझे याद करो तो तुम्हारे विकर्म विनाश होंगे और तुम सतप्रधान बन जाएंगे. इसमें खर्चे की तो कोई बात ही नहीं. बाबा చెప్తున్నారు, మమ్మ గుడ్డి గవ్వ కూడా లేకుండా విశ్వ మహారాణి అయింది. సాధారణంగా పేద పరిస్థితి ఉండేది, కానీ బాబా ఇంటిలో వచ్చి ఏమయ్యారు, ఆమె మహారాణి ఎలా అయ్యారు. చాలా సర్వీస్ చేశారు మమ్మ. ఇతరులకు చెప్పేవారు. బాబా చెప్తున్నారు, నన్నే జ్ఞాపకం చేసుకుంటే మీ వికర్మలు వినాశనమే, సతోప్రధానంగా తయారవుతారని అనే విషయం అందరికీ గమనిక కలిగించి ఎంతో సేవ చేశారు మమ్మ. కాబట్టి ఖర్చు యొక్క విషయం ఏమీ ఇందులో లేదు భక్తితో పోల్చుకున్నట్లయితే. అగర్ కోయి తోడా ఖర్చు భీ కర్తే హై తో అప్నే లియే. అయితే అలా అంటున్నారంటే మరి సేవలో మేమందరం పెడుతున్నాం కదా, పెట్టమంటున్నారు కదా అంటే మీకోసం, మీ భాగ్యం తయారవడం కోసం, సత్యగానికి మీరు ट्रांसफ़र చేసుకోవడం కోసము అని చెప్తున్నారు బాబా. जैसे खेती में 2 मुट्ठी अन्य की डालने से कितना ढेर अन्न निकलता है, खेती बड़ी हो जाती है. ये भी 21 जन्मों के लिए तुम्हारे कितनी आमदनी होती है. పొలములో భూమిలో వెళ్ళి మనం 2 పిడకలు ధాన్యం వేస్తే ఏమవుతుంది, చాలా ధాన్యము పండి వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ కూడా మీరు ఏదైతే ధనం బాబా సేవలో పెట్టుకుంటున్నారో అదేమవుతుంది, 21 జన్మల కోసం మీకు సంపాదన పంట అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. मनुष्य से देवता बनना कितना सहज है, 1 सेकंड की बात है. बैठे भी कैसे साधारण है. మనుషుల నుండి దేవతలుగా అయిపోవడం ఎంత సహజమైన విషయం, సెకండ్ యొక్క విషయం. కూర్చోవడం కూడా ఎంత సాధారణంగా కూర్చొని చదివేసుకుంటున్నారు మీరు దేవతలు అయ్యే చదువు. अगर कोई बैठ नहीं सकता तो बाबा कहते सो करके भी लेट करके भी मुरली सुनो. ये है ధారణకి బాత్. ఒకవేళ కూర్చోలేము కూడా అంటే చేరబడైనా వినండి మురళి అంటారు బాబా. ఇది ధారణ చేసుకోవాల్సిన విషయాలు మురళిలో మనకి. మీరు చేరబడి వినండి, కూర్చొని వినండి, ఎలా వినండి, ధారణ అవ్వాలి మీలో. ఏం వింటున్నాను, నేనేం చేస్తున్నాను అనేది. अंदर में बाबा और चक्र को याद करते रहो. याद करते करते ही शरीर छोड़ना है. లోపల బాబా మరియు చక్రాన్ని జ్ఞాపకం చేసి అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఈ జ్ఞాపకం చేస్తూ చేస్తూనే శరీరం వదిలి వెళ్ళాలి మనం. बाकी मुख में गंगा जल डालने की कोई बात नहीं है. गुरु गोसाई तो बहुत डर देते कि तुम ये नियम तोड़ेंगे, भक्ति नहीं करेंगे तो ये होगा. చనిపోయేటప్పుడు గంగాజల నోట్లో ఉంటూ చనిపోవాలంటారు కదా, అది కాదు. దానికన్నా మహత్వం ఏంటంటే బాబా మరి చక్రం బుద్ధిలో ఉంటూ చనిపోవాలి, ఇంకేవి మీ బుద్ధిలో రాకూడదు. గురువులు చాలా భయపెట్టేస్తూ ఉంటారు. ఒకవేళ మనం జ్ఞానంలో వచ్చామనుకోండి, ఏమంటారు, మీరు ఏంటి లౌకిక ఆచారాలు ఇది తెంచినట్లయితే, భక్తి చెయ్యకపోయినట్లయితే మీకు ఇదే పోతుంది అదే పోతుంది. समझो कोई भी टांग टूट पड़ती है, वह नुकसान हुआ तो कहेंगे तुमने भक्ति छोड़ी है, तब यह नतीजा निकला तो डर जाते हैं. ఉదాహరణకు జ్ఞానంలో వచ్చాక కాళ్ళు ఇరిగిపోయింది అనుకోండి,
లేదా నష్టం వచ్చేస్తుంది అనుకోండి వ్యాపారంలో, ఇంకేమంటారు, భక్తి వదిలేస్తారు కదా మీరు, పూజలు వదిలేస్తారు కదా, అందుకే ప్రతిఫలం ఇలా వచ్చింది, భయపడిపోతూ ఉంటారు, ఇంకా భయపిస్తారు అలాగా. यहाँ तो कुछ भी करना नहीं है, बाबा की याद दिलाने चक्र का राज समझाना है. నిశ్చయం ఉంటే భయపడం, మనం నిశ్చయం లేకపోతే భయపడిపోతాం. నియమాలు అవి ఇక్కడ స్టార్ట్ చేసి అలా ఉంటే, ఆరోగ్యం ఏదైనా బాగాలేదనుకోండి, అందుకే నీకు బాగాలేదు అలా, అక్కడికి వెళ్ళేకే నీకు అనారోగ్యం వచ్చింది, అది మనము ఆ టైం వచ్చినప్పుడు ఎక్కడున్నది రావాల్సిందే, ఆ టైం వచ్చినప్పుడు ఆ పరిస్థితి జరగవలసింది, అది లౌకికంలో కానివ్వండి అలౌకికంలో వచ్చే కానివ్వండి. కానీ నిన్ను అలా వేసేసి భయపించేస్తారు బయట వాళ్ళు, కానీ నిశ్చయం ఏర్పడిపోతే భయపడే అవసరం లేదు. ఇక్కడ మనం చేసేదేం లేదు, బాబా స్మృతి కలిగించాలి, చక్రమేక రహస్యాలు అందరికీ చెప్పాలి అని చెప్తున్నారు బాబా. అభి కలియుగే బాద్ సతీగానా వినాశ్ హోనా జరూర్, ఇస్లియే ఏ మహాభారీ లడాయి ఖడీ హే. కలియుగం పూర్తే సతీగం రావాలి తప్పనిసరి, అందుకే వినాశనము మహాభారత యుద్ధం ఎదురుగా నిలిచి ఉంది అని చెప్తున్నారు బాబా. భగవాన్ ఆకర్ రాజయోగ్ సికై నరసే నారాయణ బనాతే. మహాభారత యుద్ధ సమయంలో ఏం చేయాలి, భగవంతుడు రావాలి కదా, వచ్చి రాజయోగం నేర్పించి నరుణ్ణి నారాయణుడిగా తయారు చేస్తున్నారు. ఈ రాజయోగ్ ఏ ప్రజాయోగ్ नहीं, శుభ బోల్నా चाहिए. ఇది రాజయోగం, ప్రజాయోగం కాదు, అందుకే శుభం పలకాలి మన నోటి నుండి, నారాయణ అవుతాను అనాలి. నేను ఎక్కడ నారాయణ అవుతాను, నేను ప్రజాగా వెళ్తానేమో అలా అన్నకండి అంటున్నారు బాబా. శుభం పలకండి. बच्चों को बहुत मीठा बनना है, बाबा मीठा है ना, క్రోధ ఆది సబ్ దాన్ మే లే లేతే హే. పిల్లలు చాలా మధురంగా తయారవ్వాలి. ఇక్కడ బాబా మధురంగా ఉన్నారు కదా, క్రోధము దానంగా తీసేసుకుంటున్నారు, అందుకే బాబా క్రోధం దానంగా ఇచ్చేస్తే మధురంగా తయారైపోతారు. बाप कहते मैं प्यार का सागर हूँ, तुम भी बनो. बड़ा प्यार से समझाते, नहीं तो बच्चे बहुत हंगामा करते, क्योंकि माया माथा खराब कर देती, इसलिए ख्याल आता है कभी भी किसको कुछ कहे नहीं, प्यार से समझाए. బాబా చెప్తున్నారు, నేను ప్రేమ సాగర్ని, మీరు కూడా అలా తయారైపోండి. బాబాకి కోపం వచ్చేలే ఎన్ని పనులు చేస్తుంటాం మనం, బాబా ప్రేమగానే చెప్తూ ఉంటారు మురళిలో, మురళి ద్వారానే చెప్పాలి. బాబా మన ఎదురుగా డైరెక్ట్గా బిందువు వచ్చి మాట్లాడదు కదా, ప్రేమగా చెప్తూ ఉంటారంట బాబా. లేకపోతే పిల్లలు ఎంత గొడవ పెట్టేస్తారు, ఎందుకంటే మాయ తల తిప్పేస్తుంది, తల పాడు చేసేస్తుంది. అందుకే బాబా ఆలోచిస్తారు, ఎక్కడ వీళ్ళు ట్రైటర్ అయిపోతారో, మళ్ళీ బాబా మీదే తిరగబడతారో అని. ఎప్పుడు ఏది నేను అనను, పిల్లల్ని ప్రేమతోనే నేను అర్థం చేయిస్తాను, అదే మంచిది అనుకుంటారంట బాబా. అంటే మనం వాళ్ళు పొరపాటు చెప్పాక వాళ్ళు అర్థం చేసుకుంటే పర్వాలేదు, తిరగబడితే అలాంటి వాళ్ళతో వేస్ట్ అనిపిస్తుంది అనమాట. తిరగబడే బదులు శాంతిగా ఉండడమే, ప్రేమతో మనం చెప్పడమే మంచిదని బాబా కూడా అదే ప్రిన్సిపల్ ఫాలో అవుతారంట. పిల్లల మీద కోపం చూపించరు, ప్రేమతోనే అర్థం చేయించడానికి ప్రయత్నిస్తారు బాబా. ఆంక్ దిఖానా, గరం హోనా, జోర్ से बोलना इसकी दरकार नहीं, इससे काम बिगड़ता है. శాంత్ रहना अच्छा है. కళ్ళు ఎరగించడం, వేడెక్కిపోవడం, గట్టిగా మాట్లాడడం, కోపంగా మాట్లాడడం ఇవేమీ అవసరం లేదు మనకి. దీనివల్ల ఇంకా పని చెడిపోతుంది, అక్కడ పని సెట్ అవ్వదు. శాంతిగా ఉండడమే మంచిది. వికారం का दान देकर फिर लेते हैं तो अपना पद गंवाते हैं. కోపంలోకి వస్తే దానం ఇచ్చింది తీసేసుకున్నట్టు కదా, వికారాలు దానం ఇచ్చి తీసుకుంటే పదవి పోతుంది మరి అని చెప్తున్నారు బాబా. बाबा के बने गोया 5 विकारों का दान दे दिया. कहते हैं दे दान तो छुटे ग्रहण, फिर भी बाप पंडा है न, पंडे ब्राह्मण तो होते, शिव बाबा भी रूहानी पंडा है, तुम भी पंडे हो. బాబా పిల్లలు అయ్యారంటే పంచవికారాలు దానం ఇచ్చేసినట్లే. దానం ఇస్తే గ్రహణం పోతుంది అన్నారు కదా, మాయా గ్రహణం పోతుంది వికారాలు దానం ఇచ్చేస్తే. బాబా పండాయి తీసుకువెళ్తున్నారు, పండాలు ఉంటారు కదా, శివబాబా ఆత్మిక పండ, మీరు కూడా పండాలు అయ్యారు అని చెప్తున్నారు బాబా. యాత్రలలో మార్గం చూపించేవారిని పండాలు అంటారు, బాబా కూడా మార్గం చూపిస్తున్నారు.
बाबा ब्रह्मा के तन में आते तो ये भी ब्राह्मण ठहरा। बाबा इसमें बैठा है, उनकी महिमा गाते, तुम मात पिता हम बालक तेरे, और किसकी ये महिमा नहीं। కాబట్టి బాబా మార్గం చూపిస్తున్నారు కదా, పరంధామానికి సతీగానికి వెళ్ళే మార్గం. ఇప్పుడు కూడా రోజు మనకి బాబా గైడెన్స్ ఇస్తూ ఉంటారు, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఎలా వెళ్ళాలి, మార్గం చూపిస్తున్నారు బాబా మనకు. బ్రహ్మ తనులో వస్తున్నారు ఇప్పుడు బాబా. బ్రహ్మ కూడా ఒక బ్రాహ్మణుడు కింద వచ్చేస్తారు కదా బ్రాహ్మణ రచనలో. బాబా ఈ బ్రహ్మలో కూర్చున్నారు, ఇద్దరిని కలిపి మాతాపిత అంటాము. అందుకే మహిమ పాడేరు, నీవే మాతాపిత మేము మీ బాలకులము అని. ఇంకెవరి మహిమ లేదు చూడండి, భగవంతుడికి ఇలా మహిమ చేశారు. उनका कर्तव्य भी ऐसा है, ये पाठशाला है, बाप पढ़ाते, ये बच्चों को याद रहना चाहिए. ఇది పాఠశాల, బాబా చదివిస్తున్నది పిల్లలకి, ఇది జ్ఞాపకం ఉండాలి. ఏం ఆబ్జెక్ట్ है ही विश्व की बादशाही पाना. ఈ పాఠశాలలో లక్ష్యం ఏంటి? విశ్వ రాజ్యాధికారం పొందడం. तो ऐसे पढ़ाने वाले को पूरी तरह याद करना चाहिए. ఇలాంటి చదువు చదివించే బాబాను పూర్తిగా జ్ఞాపకం చేయాలి ఇంట్రెస్ట్తో నిరంతరం. पहले से स्टूडेंट अच्छा पास होते तो साल साल टीचर को सौगात भेजते रहते हैं. स्कूल से स्टूडेंट अच्छा पास होते तो साल साल टीचर को सौगात भेजते रहते. ये त्यौहार आदि सब इसमें के, परंतु इनकी महत्व को कोई जानता नहीं. స్కూల్లో స్టూడెంట్ చదువుకొని బాగా పాస్ అయ్యారనుకోండి, ర్యాంక్ మంచిది వచ్చిందనుకోండి, ఆ సంతోషంలో టీచర్కి సంవత్సరం గిఫ్ట్లు పంపిస్తూ ఉంటారనమాట కదా. బాబా చెప్తున్నారు, పండగలు చేసుకుంటారు, అవన్నీ సంగమయుగం యొక్క చరిత్ర గుర్తే పండగలు చేస్తున్నారు. बाबा हैं नॉलेजफुल, वो आते ही रचना के आदि मध्य और अंत की नॉलेज देने. टिकर भीतर में कैसे आएंगे? బాబా జ్ఞానసాగరుడు కదా, అతనిలో జ్ఞానం ఏముంది? సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానం ఉంది. అందుకే జ్ఞానసాగరుడు అన్నారు. రాయిరప్పలో ఉన్నారు అన్నారు. రాయిరప్పలో ఎలా వస్తారు బాబా? एक डॉक्टर ने सिद्ध किया था कि हर चीज़ में आत्मा है, परमात्मा नहीं कहा. फिर ये कह देते सर्वव्यापी, उन्होंने कहा सब में आत्मा, डॉक्टर ने. तो सन्यासियों ने कहा सब में परमात्मा. कितना रात दिन का फ़र्क है, वो तो बेहद का बाप है. सबसे बुद्धि युक्त उड़ाई अपने साथ जुड़ाते हैं. బాబా చెప్తున్నారు, ఒక డాక్టరు రీసెర్చ్ చేసి నిరూపించాడంట, అతను అందరిలోని ఉన్నది ఆత్మే, పరమాత్మ కాదు అని. కానీ సన్యాసులు అందరిలో ఉన్నది పరమాత్మ అని చెప్పేస్తున్నారు. ఎంత తేడా ఉంది రాత్రికి పగలకు ఉన్నంత తేడా. అతను చెప్పిన దానికి సన్యాసులు చెప్పిన దానికి అంటున్నారు బాబా. కానీ మనకి ఇప్పుడు అర్థమైంది, అనంతమైన తండ్రి అతడు ఒక్కరే, అతడు అందరిలో ఉండరు. అందరి నుండి బుద్ధియోగం తెంచి తన వైపు మన బుద్ధియోగాన్ని జోడింప చేస్తున్నారు బాబా. वो कहते आत्मा बुद्ध सागर से निकला है, सागर में लीन हो जाएगा. ब्रह्मज्ञानी समझते छोटी ज्योति बड़ी ज्योति में लीन हो जाएगी, फिर नई उत्पन्न होती हैं. నీటి బుడగలు నీటిలో సాగరంలో కలిసిపోతాయి కదా, అలాగే బ్రహ్మజ్ఞానిలు సన్యాసులు ఏమంటారంటే చిన్న జ్యోతి మన ఆత్మ పెద్ద జ్యోతిలోకి వెళ్ళి కలిసిపోతుంటుంది అని. మళ్ళీ ఎలాగొస్తాయి ఆత్మలు, మళ్ళీ ఎలా పుడతాయంటే కొత్తగా పుడతాయి, కొత్తగా ఉత్పన్నమవుతాయి. बाबा समझाते ये भक्ति की भी ड्रामा में नून है, मैं भी ड्रामा की नून अनुसार तुम बच्चों को आकर समझाता हूँ. ఇదంతా భక్తి. మళ్ళీ ఎలా పుడతాయి? పుట్టడం వీలు అవుతుంది. ఆత్మల అవినాశి కదా, దేనిలో కలిసిపోవడానికి అవ్వదు. అవినాశి అనే వస్తువు దేని నుండి పుట్టేది లేదు. బాబా చెప్తున్నారు, ఇదంతా భక్తి డ్రామా అనుసారం నడుస్తుంది. నేను కూడా డ్రామా అనుసారమే పిల్లలకు చెప్తున్నాను, జ్ఞాన పాయింట్స్ అని చెప్తున్నారు బాబా. 84 का जो चक्र लगाते ये भी ड्रामा में नूंद है, जो कुछ होता है सब नूंद है. कोई गायन भी करते, कोई विघ्न भी डालते. 84 జన్మల చక్రం డ్రామాలో ఉన్నదే జరుగుతుంది. ఏది జరుగుతుందంతా డ్రామాలో ఉన్నదే. కొంతమంది మహిమ చేస్తారు మనం చేసే కర్తవ్యాన్ని చూసి, ఓహో ఎంత గొప్ప కార్యం చేస్తున్నారండి మీరు,
ఎంత మంచి సేవ చేస్తున్నారు, ఎంత బాగా మీ జీవితాన్ని అర్పించారు. కొంతమంది విఘ్నం కూడా వేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఇంత నిశ్చింతగా చేస్తారా, వీళ్ళకి ఇంత ఏమీ కూడా అంటే నిశ్చింతగా నిర్విఘ్నంగా వీళ్ళ కార్యాలు జరుగుతున్నాయి విఘ్నం వేసే వాళ్ళు కూడా ఉంటారు. అంత డ్రామాలో ఏది ఉందో అదే జరుగుతుంది. విఘ్నం వేసే వాళ్ళైనా కానీ, महिमा చేసి మనకు ఎంకరేజ్ చేసేవాళ్ళైనా కానీ. तुम बच्चों को शिव बाबा से वर्षा लेना है, वो आते हैं सब ఆత్మను को ले जाने के लिए. శివ బాబా నుండి పిల్లలు మీరు వారసత్వం తీసుకోవాలి. బాబా ఆత్మలందరినీ తీసుకుని వెళ్ళడానికి వస్తున్నారు. शरीर का नाम भी नहीं लेते. शरीर सहित थोड़ी किसको भगाने आया हूँ, మీ శరీరం యొక్క పేరు కూడా నేను తీసుకొని ఇంటికి తీసుకెళ్ళడానికి అన్నాను బాబా. శరీర సహితంగా ఏమైనా తీసుకెళ్ళడానికి వచ్చానా మిమ్మల్ని అడుగుతున్నారు బాబా. శరీరాలతో వెళ్ళగలమా? मुझे तो कहते हैं लिबरेटर आओ, हमको दुख से लिबरेट कर और जगह ले चलो जहाँ चैन सुख शांति पाए. तो सबका शरीर यहाँ ही छुड़ाई आत्माओं को ले जाऊंगा. तो कालों का काल हुआ ना, मैं सबको इकट्ठा ले जाऊंगा. कितनी वंडरफुल बातें बाप बैठ समझाते हैं. నన్ను మీరు పిలిచారు దుఃఖాల నుండి ముక్తి కలిగించి ఇంకో లోకానికి తీసుకెళ్ళిపోండి, ఎక్కడైతే సుఖము శాంతి ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళిపోండి అని పిలిచారు. మరి ఎలా తీసుకెళ్తాను? శరీరాన్ని ఇక్కడ విడిపించేసి ఆత్మల్ని తీసుకొని వెళ్తాను అని చెప్తున్నారు బాబా. అందుకే కాలునికే కాలుడు మహాకాలుడు అని నాకు చెప్పారు. శరీరాన్ని విడిపించే తీసుకెళ్ళాలి కాబట్టి నేను అందరినీ గుంపుగా పోగుగా తీసుకొని వెళ్తాను అని చెప్తున్నారు బాబా. ఎంత అద్భుతమైన విషయాలు కూర్చొని చెప్తున్నారు బాబా మనకు. कहाँ कोई बात समझ में नहीं आते तो बोले ये बात बाबा ने आज समझाई नहीं है, जब समझाएंगे तब आपको सुनाएंगे. ऐसे अपने को छुड़ा देना चाहिए. ఏదైనా విషయం పాయింట్ అర్థం కాకపోతే ఎవరికైనా చెప్తున్నప్పుడు మనకి బాబా ఇంకా ఈ పాయింట్ పైన వివరణ ఇవ్వలేదు సరిగా. బాబా ఎప్పుడైతే వివరణ ఇస్తారో అప్పుడు మీకు మళ్ళీ మేము వినిపిస్తాము అని మిమ్మల్ని మీరు తప్పించుకోండి. సంశయం మీలో రాకూడదు, వాళ్ళలో కూడా సంశయం రాకూడదు. అలా జ్ఞానం చెప్పేటప్పుడు బాబా మనకి మళ్ళీ చెప్తారు. ఇంకా ఇప్పుడు ఇంతవరకే చెప్పారు అని అలాగా. बच्चे समझते बाबा ज्ञान का सागर है, नई नई बातें सुनाते रहते. वर्ल्ड की हिस्ट्री जोग्राफी सुनाने वाला रचयिता बाप है जो आदि मध्यांत का ज्ञान सुनाते हैं. జ్ఞాన సాగరుడు శివ్ బాబా కొత్త కొత్త విషయాలు మనకు వినిపిస్తూ ఉంటారు. సృష్టి యొక్క చరిత్ర భౌగోళికం వినిపించేవారు, రచయిత కదా బాబా. అందుకు అతడి వినిపిస్తారు ఈ విషయాలు, ఆది మధ్య అంత్య జ్ఞానం అనేది. तुम लाइट हाउस भी हो तो स्वदर्शन चक्रधारी भी हो, परंतु माया भुला देती, गुटका खाते, कुछ ना कुछ लेस आ जाती हैं. कर्मों का हिसाब किताब है ना. మీరు లైట్ హౌస్ కూడా అయ్యారు, స్వదర్శన చక్రధారి కూడా అయ్యారు. కానీ మాయ మరిపించేస్తుంది. లైట్ హౌస్ స్వదర్శన చక్రధారిగా ఉంటున్నారా, గుటకలు మింగుతున్నారు అని చెప్తున్నారు బాబా. ఏదో ఒక ప్రభావాలలోకి వచ్చేస్తున్నారు. గుటకలు మింగడం అంటే ఏంటి? పరిస్థితి, దుఃఖము, వ్యాధి, ఏదో ఒక ప్రభావాలు మనల్ని డౌన్ చేసేస్తూ ఉన్నాయి అన్నమాట. గుటకలు మింగేస్తూ ఉన్నాం. కర్మల లెక్కాచారాలు కూడా ఉంటాయి కదా, అవి కూడా మనల్ని అలా చేసేస్తూ ఉంటాయి అన్నమాట. जब तक कर्मातीत अवस्था नहीं बनी तो कुछ न कुछ होता रहता. हिसाब किताब चुक्त हुआ और शरीर छोड़ देंगे, लड़ाई शुरू हो जाएगी. ఎంతవరకు కర్మాతీత అవస్థ తయారవదో ఏదో ఒకటి ఇలా పరిస్థితి వెంటాడుతూ ఉంటుంది మనల్ని. ఎప్పుడైతే లెక్కాచారం సమాప్తి అయిపోతుంది, ఇంకా శరీరం వదిలి వెళ్ళిపోతాం, అప్పుడు ఇంకా వినాశనం ఇక్కడ ఒకవైపు స్టార్ట్ అయిపోతుంది. శరీరాలు వదిలి వెళ్ళడం మనం, ఒకవైపు వినాశన పరిస్థితులు. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट,
వికారం का दान देकर वापस नहीं लेना है. వికారాలు దానం ఇచ్చాక తిరిగి తీసుకోకూడదు. मुख से शुभ बोलना है, बहुत मीठा बनना है. నోటి నుండి శుభం పలకాలి. చాలా మధురముగా తయారవ్వాలి. बाप के समान प्यार का सागर बनकर रहना है. बाबा समानंगा ప్రేమ సాగరులుగా తయారై ఉండాలి. సెకండ్ పాయింట్, साइलेंस में रहे, बिना कौड़ी खर्चा विश्व की बादशाही लेनी है. సైలెన్స్లో ఉంటూ గుడ్డి గవ్వ కూడా ఖర్చు లేకుండా విశ్వ రాజ్యాధికారం తీసుకోవాలి. बाप की याद में रहे, थोड़ा बहुत खर्चा कर 21 जन्मों की आमदनी करनी है. బాబా స్మృతిలో ఉంటూ కొద్ది ధనం మీ దగ్గర ఉన్నది ఖర్చు చేసుకుంటూ, కొద్దో గొప్ప అంటాం కదా మాటల్లో, కొద్దో గొప్ప ధనం ఖర్చు చేసి బాబా సేవలో 21 జన్మల సంపాదన సంపాదించుకోవాలి. वरदान, नॉलेज की लाइट द्वारा पुरुषार्थ के मार्ग को सहज और स्पष्ट करने वाले फरिश्ता स्वरूप भव. జ్ఞానం యొక్క ప్రకాశం ద్వారా పురుషార్థం యొక్క మార్గాన్ని సహజం మరియు స్పష్టం చేసుకునేటటువంటి फरिश्ता स्वरूपंगा कंडी. फरिश्तेपन की लाइफ में लाइट और माइट दोनों ही स्पष्ट दिखाई देते. फरिश्ता स्थिति अने जीवितंलो लाइट माइट रेंडू स्पष्टंगा कनिपिस्ताई. लेकिन लाइट और माइट रूप बनने के लिए मनन करने और सहन करने की शक्ति चाहिए. ఒకటి అయితే ఇలా లైట్ మరియు మైట్ రూపంగా తయారవడానికి ఫరిస్తా లైఫ్ అంటే ఏంటి? లైట్ మైట్ రెండు స్పష్టంగా కనిపించాలి మనలో. కానీ లైట్ మైట్ రూపంగా కావడానికి మననం చేసే శక్తి, సహించే శక్తి రెండు కావాలి. సహించే శక్తి ఎప్పుడు వస్తుంది? జ్ఞానం మననంలోకి వచ్చినప్పుడు. అయ్యో బాబా ఇలా చెప్పేది కదా, అలా మనం ఆలోచిస్తే దీన్ని మనం ఓవర్కమ్ చేయగలము, అధిగమించగలనే పరిస్థితిని అని జ్ఞాన పాయింట్ గుర్తొస్తుంది కదా, అది మననం మరియు సహనం, ఈ రెండు కావాలి. मनसा के लिए मनन शक्ति और वाचा कर्मणा के लिए सहन शक्ति धारण करो. मनसा शक्ति कोसम मनन शक्ति మనసులో మరియు వాచా కర్మణాలో సహన శక్తి ధారణ చేయండి. మాటల్లో కూడా గమ్మన మనం ఎవరికైనా నొప్పి కలిగించే మాట మన నోటి నుండి రాకుండా ఉండాలంటే సహించాలి. కర్మణాలో కూడా
सहन शक्ति धारणा చేయండి. फिर जो भी शब्द बोलेंगे कर्म करेंगे वो उसी के प्रमाण होंगे. తర్వాత మనం ఏది మాట్లాడినా కర్మ చేసినా దాని అనుసారమే జరుగుతుంది. సహన శక్తి धारणा ही ఉంటుంది కదా, దాని అనుసారం జరుగుతుంది. अगर ये दोनों शक्तियाँ हैं तो हर एक के लिए पुरुषार्थ का मार्ग सहज और स्पष्ट हो जाएगा. ఒకవేళ ఈ రెండు శక్తులు మనన శక్తి సహన శక్తి రెండు ఉంటే ప్రతి ఒక్కరి కోసం పురుషార్థ మార్గం సహజమైపోతుంది మరియు స్పష్టమైపోతుంది. స్లోగన్ వ్యర్థ బోల్నా అర్థాత్ అనేకోంకో డిస్టర్బ్ కన్నా. వ్యర్థం మాట్లాడడం అంటే అనేక మందిని డిస్టర్బ్ చేయడం. వ్యర్థం మాట్లాడడము అంటే అనేక మందిని డిస్టర్బ్ చేయడం. కాబట్టి బాబా ఈరోజు సారాంశం ఏం చెప్తున్నారు? భక్తులు చాలా ధ్వని చేశారు, పిలిచారు, అరిచారు, భజన చేశారు, కీర్తన. ఇక్కడ ఏమీ అవసరం లేదు. సైలెన్స్లో కూర్చొని ఒక్క బాబాని జ్ఞాపకం చేయండి. దానిలోనే ఒక పవర్ అనేది మనకు అనుభవం అవుతుంది. గంటలవి మోగించి ధ్వనిలో వచ్చే అవసరం లేదు. నోటితో కూడా బాబా 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 అని జపించే పని కూడా లేదు. కన్యకు వివాహం సంబంధం ఏర్పడేక జపిస్తున్నాయి ఏంటి? ఒకరినొకరు జ్ఞాపకాలు చేసుకుంటారంతే. ఇక్కడ కూడా మనం బాబాతో సంబంధం నిశ్చితమైపోయింది. మన బాబా జ్ఞాపకాలు మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉండాలి. ఇంకా బాబా మెయిన్ ధారణ యొక్క విషయం ఏం చెప్పారు? ఇది యోగం యొక్క విషయం అయిపోయింది. ధారణకు సంబంధించి ఏం చెప్పారు బాబా? ప్రేమ సాగరం. నేను మీరు చేసే పనులు ఎన్ని ఉంటాయి, అయినా కానీ నేను ప్రేమతోనే చెప్తాను. ఒకవేళ ఏమైనా నేను కళ్ళు ఎర్రగించి గట్టిగా చెప్పానంటే ట్రేటర్స్ అయిపోతారు, మళ్ళీ నా మీదే తిరగబడతారు. అందుకే అలాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం ప్రేమతో చెప్తాను నేను. అయినా ఉన్న నిజం ఏంటంటే కోపంతో మనం ఏదైనా పని చేయించాలనుకుంటే అది ఇంకాస్త పాడవుతుంది. పరస్పర సంబంధాలు పాడవుతాయి. అక్కడ ఎవరితో పని చేయిస్తున్నామో వాళ్ళతో మనకున్న సంబంధం, అలాగే ఆ పని కూడా పాడవుతుంది. మన ఆరోగ్యం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అది. అందుకే కళ్ళు ఎర్రగించడం, గట్టిగా మాట్లాడడం, వేడెక్కిపోవడం ఇవి అవసరం లేదు. వాటి వలన పని ఏమీ తయారవ్వదు, సిద్ధించదు, ఇంకా పాడవుతుంది. శాంతిగా ఉండడంలో చాలా చాలా మంచిది. ప్రేమతోనే అన్ని పనులు కూడా సిద్ధిస్తాయి అని చెప్తున్నారు బాబా. ప్రేమ యొక్క శక్తి చాలా ఉంది, కానీ దాని మీద విశ్వాసం అనుకుంటే అది పనిచేస్తుంది. బాబా మీద ప్రేమ, పరివారం మీద కూడా లోపల నుండి ఒక శుభ భావనతో ఉన్న ప్రేమ వచ్చేస్తే ప్రేమ యొక్క శక్తి పనిచేస్తుంది. కానీ దాని మీద మనకు నమ్మకం ఉండాలి, అనుభవం ఉండాలి లోపల. మనం ప్రేమ శక్తి ఎటువంటి గొప్పదని అనుభవంతో నిశ్చయం ఏర్పడిపోవాలి. అప్పుడు దాని యొక్క రిజల్ట్ మనకు కనిపిస్తుంది. బాబా చెప్పారు కదా ప్రేమ శక్తి ఉపయోగించండి అని. నేను ప్రేమతో మాట్లాడి చూస్తాను అవుతుందో లేదో అంటాము, కానీ లోపల నుండి మనకి ఇంటర్నల్గా అది రాలేదనుకోండి, అది పనిచేయదన్నమాట. కోపంలో వస్తే ఇచ్చిన దానం మళ్ళీ తీసేసుకున్నట్టు కూడా అయిపోతుంది, చూసుకోండి అంటున్నారు బాబా. ప్రపంచంలో ఉన్న ఖర్చులు భక్తిలో చేసే ఖర్చులతో పోల్చుకుంటే గుడ్డికవ్వ కూడా ఖర్చు లేకుండా పదవికి వెళ్ళిపోతున్నాం మనం. అలా అని బాబా సేవలో పైసలు ఇవ్వకుండా మనం సతీగంలో పైసలు వచ్చేస్తాయంటే రావు. కొద్ది గొప్ప మీ దగ్గర ఉన్నది మీరు ఖర్చు పెట్టుకుని 21 జన్మల సంపాదన కూడా జమ చేసుకోండి అని చెప్తున్నారు బాబా. జ్ఞానం యొక్క లైట్ ఉపయోగించాలి మన జీవితంలో, అప్పుడే పురుషార్థం సహజం అవుతుంది. ఎలా ఉపయోగించాలి? మననము మరియు సహనం వహించినప్పుడు, జ్ఞానం యొక్క లైట్ మన లైఫ్లో ఉపయోగించినప్పుడు. ఈ లైట్ మైట్ అంటే సహనము, లైట్ అంటే మననము. ఈ రెండు ఉంటే మన జీవితం మనకి ఈజీ అయిపోతుంది. పురుషార్థంలో ఎప్పుడు కూడా నేను కష్టపడుతున్నానని ఫీలింగ్ రాదు మనకి. ఇంకా ఇతరులకు కూడా మన ద్వారా ఆ లైట్ మైట్ స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్తున్నారు బాబా. వ్యర్థం మాట్లాడడం అంటే అనేకుల్ని డిస్టర్బ్ చేయడం అవుతుంది. దానికన్నా మనం మాట్లాడకుండా ఉండడం కూడా చాలా మంచిది అన్నమాట. వ్యర్థము నెగిటివ్ మాట్లాడేదానికన్నా మనం మాట్లాడకుండా ఉంటే ఎవరికి కష్టం కలగదు, ఎవరి మనసులో సంకల్పాలు పెంచకుండా ఉంటాం, మనం డిస్టర్బ్ అవ్వకుండా ఎవరి స్థితి. ఒకవేళ బాధ పెట్టే మాటలు కాకపోయినా వాళ్ళ మీద వీళ్ళ మీద కలిగించి పుట్టించి చెప్పినా అది కూడా వ్యర్థమే మనం ఇచ్చినట్టు కదా ఇతరులకి. వాళ్ళ స్థితి డిస్టర్బ్ అయిపోతుంది కదా.
अच्छा, ओम शांति। प्यार से रहो, प्यार की बोली बोलो, जीवन को अपने फूलों सा बना लो। प्यार से रहो, प्यार की बोली बोलो, जीवन को अपने फूलों सा बना लो। कोयल जैसे, कोयल जैसे बोल से अपने दिल में अमृत घोले। ऐसा हो व्यवहार अपना हर मन को जो छू ले। कोयल जैसे बोल से अपने दिल में अमृत घोले। ऐसा हो व्यवहार अपना हर मन को जो छू ले। प्यार से रहो, प्यार की बोली बोलो, जीवन को अपने फूलों सा बना लो।